నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఇన్నోవిజన్ టెక్నాలజీ అని చెప్పి ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉంది సికింద్రాబాద్లోని. ఏదైతే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి అయితే జూలై 18 నుంచి 19 నుంచి జరగబోతా ఉంది. మరి ఇవాళ నుంచి ప్రారంభమైన నేపథ్యంలో డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ప్రధానంగా వీళ్ళతో మాట్లాడినా కూడా కొన్ని విషయాలు అయితే మా చెప్తా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఏదైతే పోస్ట్పోన్ చేస్తే మాకు కొంచెం న్యాయం చేసే దిశగా ఉంటుండే ప్రభుత్వం. ఖచ్చితంగా మేము ఏదైతే టిట్ రాసిన వాళ్ళము ఈ డిఎస్సి ఎగ్జామ్లో మాకు అర్హత కలిగిన వాళ్ళకి ఏదైతే కొంత సమయం నెల 2 నెలల సమయం కేటాయిస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతా ఉండని చెప్పి కూడా కొంతమంది న్యూగా టిట్ రాసిన వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎట్టకేలకు డిఎస్సి ఎగ్జామ్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. మరి చూడాలి ఎంతమంది దీనిపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు, ఏ విధంగా ఎగ్జామ్ నిర్వహించారనేది వాళ్ళతో మాట్లాడుకో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని ఇన్నోవిజన్ టెక్నాలజీ సెంటర్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి వారితో మాట్లాడి తెలుసుకుందాము ఎగ్జామ్ అయిపోయిన నేపథ్యంలో ఏం చెప్తారు వాళ్ళు. అంటే మొదటిసారిగా రాసిన వాళ్ళు ఉన్నారు, ఇలా 2 సార్లు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. డిఎస్సి ఆస్పిరెంట్స్ వచ్చి ఏ విధంగా అంటే ఎగ్జామ్ సెంటర్లో వారికి వచ్చినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా వచ్చింది, ఎగ్జామ్ పేపర్లో వారు ఏమైనా లోపాలు ఎదుర్కొన్నారా, ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాశారా, ఎట్లా వచ్చింది పేపర్ అనేది కూడా ఆ విషయాలు అడిగి తెలుసుకుందాం. దాంతోపాటుగా పోస్టులకు సంబంధించి ఏదైతే ఈ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఎస్సిలో 25 పోస్టులు ఉన్నాయి, 25,000 పోస్టులు వేస్తామని చెప్పింది. మరి అదే దిశగా ఇవాళ 11,000 పోస్టులు వేసిన నేపథ్యం చూస్తాం. మరి పోస్టుల విషయంలో కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఏమైనా అన్యాయం జరగబోతా ఉందా ఏంటి అనేది వచ్చిన డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వారితో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. ఇట్లా చూస్తారు అంటే మొన్నటి వరకు పోస్టులు పెంచాలని, అదేవిధంగా పోస్ట్పోన్ చేయాలని అడిగినారు కదా, ఏం చెప్తారు ఎగ్జామ్ రాసి? పోస్ట్పోన్ చేసింటే బాగుండు. బేసికే వచ్చింది, పర్లేదు పేపర్ అయితే. బట్ పోస్ట్పోన్ పెంచి కొంచెం పోస్టులు పెంచితే కొంచెం యూజ్ ఉండేది మాకు. కానీ కొంచెం కష్టంగానే, అంటే ఇంత ఈజీగా ఇచ్చినా ఇంత హార్డ్ ఇచ్చినా మాకు కొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది, మాకున్న పోస్టులు సరిపోవు కదన్నా, కష్టమే. అంటే మెగా డిఎస్సి వేస్తాము, ఆ డిఎస్సిలో 25,000 పోస్టులు పెంచుతామన్నది ప్రభుత్వం. అదే కదా, పెంచలేదు కదా, పెంచలేదు కాబట్టే మాకు బాధ. నిన్నటి వరకు హోప్స్ ఉండే కొంచెమన్నా పోస్ట్పోన్ చేస్తారేమని, నెట్తో క్లారిటీ ఇచ్చేస్తారు కదా ఇవ్వమని. సో తప్పలేదు. డిఎస్సి ఆస్పిరెంట్స్కి అన్యాయం జరిగింది అనుకోవచ్చు. జరిగిందన్న, 100% జరిగింది ఖచ్చితంగా. పోస్ట్పోన్ కూడా చేయలేదు ఇక్కడ అంటే మీకు ఏమైనా చదువుకోవడానికి టైం లేదన్నా, మేము ఫస్ట్ మొన్ననే టెట్ రాసినాం, ఫస్ట్ టెటే రాసినాం మేము. మా టెట్కి మాకు మధ్య ఎంత గ్యాప్ వచ్చిందన్న 1 మంత్ కూడా అవ్వలేదు. జస్ట్ అట్లా పైన చూసుకున్నాం, చదువుకున్నాం. వస్తుందో రాదనేది ఇంకా తెలియదు. జస్ట్ అంటే ఏదో ఆటగా చదువుకుంటారు కదన్న, అట్లా చదివినట్టు అయిపోయింది. కానీ మాకు టైం ఇవ్వలేదు, మాకేం ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది అనుకోవచ్చు. అంటే పోస్ట్పోన్ చేయని అన్యాయమే జరిగిందన్న, చాలా కష్టపడ్డా కానీ అన్యాయమే జరిగింది. ఏం చెప్తారమ్మా అంటే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక డిఎస్సి ఆస్పిరెంట్గా ఏం చెప్తామన్నా, ఇంకొకసారి అయినా ఎప్పుడైనా వేసేటప్పుడైనా కనీసం ఎంత పర్సంటేజ్లో వేస్తే, ఎంత వాల్యూ ఉంటే, ఎంత పర్సంటేజ్లో వేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందో అలా ఆలోచించి వేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. వీరే నిరుద్యోగులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారని అంటూ ఉంటారు. అంతే ఏమో అన్న, అంటే మన దగ్గర ఉన్న మైనస్ ఒకటే కదన్నా, ఒకరు కాకపోతే ఇంకొకరికి వేయడం, ఒకరు కాకపోతే ఇంకొకరికి వేయడం, ఆ మైనస్ వల్ల మనం ఇక్కడ దానికి ఉండిపోతున్నాం, ఇంకేం చేసేది లేదన్నా. అంటే ఏం చెప్తారు డిఎస్సి వాళ్ళకి ఇవాళ ఎగ్జామ్ రాసినారు మీరు, పేపర్ విషయంలో కానీ పోస్ట్పోన్ చేయకపోవడం కానీ, పోస్టులు పెంచకపోవడం కానీ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది అన్న. పోస్టులు పెంచకపోవడం బాధగానే ఉంది, పోస్ట్పోన్ చేయకపోవడం బాధగానే ఉంది, ఎగ్జామ్ రాస్తున్న బాధగానే. నిన్నటిదాక ఒక ఓపు ఉండే అన్న, పోస్ట్పోన్ చేస్తాడు, ఎంత పోరాడిరు అన్న, కానీ న్యూ యూజ్. చాలా మంది అరెస్ట్లు అయ్యారు, చాలా దీక్షలు చేశారు, ఎన్ని చేసినా న్యూ యూజ్ అన్న. ఎక్కడ జరుగుతుందో తప్పిదం తెలియదు కానీ ఆ లాస్ అయ్యేది మాత్రం నార్మల్ పర్సన్స్. లీగల్ ఇష్యూస్ వస్తాయని పోస్ట్పోన్ చేయలేదు అంటున్నారు ప్రభుత్వం, ఏం చెప్తారు? లీగల్ ఇష్యూస్ అంటే చూసుకోవాలి కదన్నా, లీగల్ ఇష్యూస్ వస్తాయా రావనేది పోస్ట్ చేసేటప్పుడే చేయాలి. అదేదో టెట్ వేయకుంటే ఒకేసారి డిఎస్సి పెట్టేస్తే పోస్ట్పోన్ అవసరం లేకపోతుండే కదన్నా, అదే యాడ్ చేసేసిర్రు. టెట్ వేయకపోతే అయిపోతుండే కదన్నా, ఇప్పుడు మాకు ప్రాబ్లమ్స్ ఉండకపోతుండే. చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, అవునన్న, ఎన్నో హోప్స్ ఉంటాయి కదన్నా. ఇప్పుడు మేము చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ చదువుతున్నాం అన్న, రేపు ఇంటికి వెళ్ళినాక ఏం చెప్పాలి మేము? చదివి రాలేకపోయినా ఈజీగా వచ్చిందని కొంతమంది అంటారు, హార్డ్ వచ్చిందని కొంతమంది అంటారు. అంటే చదివే వాళ్ళని బట్టి పేపర్ ఉంటుంది అన్న, రాలేదు మరి ఇప్పుడు మనం ఏం చేయలేం కదన్నా. ఇంటికి వెళ్ళినాక వాళ్ళు ఏం అడుగుతారు? పేరెంట్స్ వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం మేము, మమ్మల్ని ఎంతో కష్టపడి ఇక్కడ చదివించి ఇక్కడ పెట్టి ఉంచిర్రు, రాలేదు. ఏం చేస్తామన్నా? ఇంటికి పోయినాక వాళ్ళు అడుగుతారు, రాలేదు ఏంటంటే పోస్టులు లేవు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదన్నా. అర్థం కానప్పుడు పోస్టులు లేవు లేవేంటి అందరికి వచ్చినప్పుడు మీకు ఎందుకు రాదని అడుగుతారు. ఎడ్యుకేషన్స్ కాదు కదా ఫ్యామిలీస్, అది ప్రాబ్లం. అంటే వేరే ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అయ్యారా? ఓన్లీ డిఎస్సి గ్రూప్స్ చదివాను, అంటే ఓన్లీ గ్రూప్ 4 ఒకటే చదివా, అంటే వితౌట్ ప్రిపరేషన్ అన్న. జస్ట్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి నేను కాంపిటీషన్లోకి వస్తున్నా. నాది 19లో అయిపోయింది డిఎడ్, ఇంక అప్పటి నుంచి కాంపిటీషన్లోకి వస్తున్నా.
తెలియదన్న బేసిక్స్ తెలీదు, ఏం తెలుసుకోకముందుకే మాకు ఇట్లా పెట్టిర్రు, మాకేం అర్థం అవ్వట్లేదు ఇంకా. అంటే ఎట్లా డిఎస్సి ఎగ్జామ్ జరుగుతూ ఉంది, ఏంటి పోస్ట్ పోన్ కావాలని అడిగినారు కదా మరి. అనుకున్నాము పోస్ట్ పోన్ అవుతుందేమో అని. అంటే కొంచెం టైం ఇస్తే కొంచెం బాగా చదవడానికి ఉంటుంది కదా అవకాశం. అట్లా ఎట్లా రాశారు ఎగ్జామ్? బాగానే రాసినాం. అంటే ఇంతకు ముందు నుంచి కూడా కొంచెం కొంచెం తెలుస్తుంటుంది కదా. అంటే అంత బాగానే ఏం లేదు, ప్రిపరేషన్కి టైం ఇచ్చినట్టే కొంచెం బాగా అంటే టైం ఇవ్వకపోవడం వల్ల కొంచెం ఎగ్జామ్ బాగా రాలేదని ఒక అది ఉందా? ఉంది. కొంచెం అటుంది కొంచెం ఇటుంది. పోస్టులు కూడా పెంచలేదని చెప్పి వింటా ఉన్నాను. పెంచలేదు కదా అసలు, ఏం పెంచలేదు. పెంచుతానని గవర్నమెంట్ వాళ్ళు పెంచకపోవడానికి ఎట్లా చూస్తున్నారు? అంటే అన్యాయం చేసినట్టు ఏమైనా అనిపిస్తా ఉంది? చాలా చాలా వరకు ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం అనుకోవచ్చు. అనుకోవచ్చు. అంటే ఇంత కనిపిస్తున్నారు కదా చాలా మంది, వీళ్ళందరికీ ఏదో ఒకటి ఉండాలి కదా. పోస్టులు తక్కువ ఇచ్చి ఇంతమందికి ఎగ్జామ్ పెడితే ఎట్లా? చూసారు కదా డిఎస్సి ఆస్పిరెంట్స్తో మాట్లాడితే వాళ్ళు ఒకే ఒక మాట, మాకు కొంచెం టైం ఇచ్చి ఉంటే బాగుంటుండేది, కనీసం మా గురించి ఆలోచించి 1 నెల 2 నెలలు టైం ఇస్తే బాగుంటుండేది. అదేవిధంగా పోస్టులు పెంచే దిశగా ప్రభుత్వం కనీసం ఒక 10,000 పోస్టులు అదనంగా పెంచితే మాకు ఎవరికైతే రాసిన వాళ్ళకి అర్హత సాధించే అవకాశంగా ముందుకెళ్తుండే. మాకు పోస్ట్ పోన్ చేయకపోవడము, అదేవిధంగా పోస్టులు పెంచకపోవడం పైన కొంతమంది అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చూడాలి ప్రభుత్వం మరి ఇప్పటికైనా పోస్టులు పెంచదా, ఏ దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. ప్రస్తుతానికైతే ఈ సెంటర్ నుంచి బయటకు వచ్చిన వారి ముఖ్యమైన డిమాండ్స్ అయితే పోస్టులు పెంచే దిశగా, అదేవిధంగా పోస్ట్ పోన్ చేయకపోయినా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ప్రవీణ్తో ప్రభాకర్, సికింద్రాబాద్ నుంచి.